షార్జా నుండి కరాచీ వెళ్తున్న K2 ఎయిర్వేస్ కు చెందిన బోయింగ్ కార్గో విమానం అరేబియా సముద్రంలో అదృశ్యమైంది. పాకిస్తాన్ కాలమానం ప్రకారం జూలై 7 మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నావిగేషన్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తినట్లు కరాచీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATCకు విమాన సిబ్బంది సమాచారం అందించారు. ATC వీరికి సహాయం అందిస్తుండగానే విమానం ఒక్కసారిగా తన దిశను మార్చుకుని వేగంగా కిందకు పడిపోతున్నట్లు రాడార్లో రికార్డైంది. ఆ తర్వాత కరాచీకి పశ్చిమంగా దాదాపు 155 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఓర్మారా తీరానికి సమీపంలో రాడార్ రేడియో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఫ్లైట్ రాడార్ 24 డేటా ప్రకారం ఈ విమానం సముద్ర మట్టానికి 1100 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు చివరి సిగ్నల్ అందింది. ఆ సమయంలో అది నిమిషానికి 22,400 అడుగుల అత్యంత అసాధారణ వేగంతో కిందకు దూసుకుపోతూ సముద్రంలో కుప్పకూలి ఉండవచ్చని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. విమానంలో 2 పైలట్లు, 2 ఇంజనీర్లు, ఒక లోడ్ మాస్టర్ కలిపి మొత్తం 5 సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం వారి ఆచూకీ తెలియరాలేదు. అయితే ప్రస్తుతం అరేబియా సముద్రంలో భారీ ఎత్తున గాలిస్తున్నారు.